కుటుంబమే నడుపుతుంటే దారిని పోయేటువంటి ఒక అనాథైన కూలీ నాలి చేసుకునేటువంటి పేదవాళ్ళైనా చిన్న చిన్నకారు రైతులైనా ఏ వర్గ ప్రజలైతే కూడా స్వేచ్ఛగా హాస్పిటల్కి పోవచ్చు. తనకు తలనొప్పి ఉన్నా, జ్వరం వచ్చినా, కాలు తగిలినా, ఒక యాక్సిడెంట్ రోడ్డు పైన యాక్సిడెంట్ జరిగితే కూడా ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ఉచిత వైద్యాన్ని అందిస్తుంది. కాబట్టి ప్రభుత్వం వైద్యం కావాలని ప్రజలు కోరుకుంటారు, మేము కోరుకుంటున్నాం. ప్రైవేటు పీపీపీ పద్ధతి ఎవరు కోరుకుంటున్నారంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి తప్ప ఎవరికి ఉపయోగపడినటువంటి మోడల్ పీపీపీ. ఈ పీపీపీ అంటే ప్రభుత్వము ప్లస్ ప్రైవేటు వాళ్ళతో పార్ట్నర్షిప్తో చేస్తామంటున్నారు. మరి ఆ పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తి ఎవరంటే వీళ్ళ క్యాబినెట్లో ఉండేటువంటి మంత్రులు. వీళ్ళ క్యాబినెట్లో ఉండే మంత్రులకి ఈరోజు వైద్యాన్ని ఒక పక్క విద్యని అప్పగిస్తే కోట్ల రూపాయలు దీనిపైన వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగిస్తారే తప్ప ఎక్కడ కానీ వీళ్ళు సేవ చేయడానికి వీళ్ళేం మదర్ తెరిస్తా లాంటి వాళ్ళు కాదు, నారాయణ చైతన్య విద్యా సంస్థలు. ఈ పీపీపీ పద్ధతుల్లో ప్రజలు ఒక పక్క వైద్యం అందకుండా నష్టపోతే, ఇంకో పక్క ఎవరైతే ఈ రిజర్వేషన్స్ వర్తించేటువంటి విద్యార్థులు ఉంటారో, ఎవరైతే పేద వర్గాలు ఉంటారో వాళ్ళు వైద్య విద్యకు పూర్తిగా దూరం అయిపోతారు. రిజర్వేషన్లు అక్కడ ఇంప్లిమెంట్ కావు. గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 జీవోలు తీసుకొచ్చారు. 107, 108 జీవోలు తీసుకొచ్చారు. ఆ జీవోల ప్రకారం 50% సీట్లు అమ్ముకునేటువంటి పద్ధతి. ఆ పద్ధతిని ఈరోజు మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. మేము అధికారంలో వస్తాను, ఈ జీవోలను మొత్తం రద్దు చేస్తాం, ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగిస్తామని చెప్పినటువంటి మంత్రి గారు ఈరోజు ఆ జీవోలను యథావిధంగా కొనసాగిస్తూ ప్రైవేటు వ్యక్తులకి అప్పగిస్తున్నారు. అంటే ప్రైవేటు వ్యక్తులకి ఈరోజు అప్పగిస్తున్నారంటే ఈ వచ్చేటువంటి ఆ 50% సీట్లను ప్రభుత్వం ఎందుకు అమ్ముకోవాలి? మా క్యాబినెట్ మంత్రులు అమ్ముకుంటే రేపు పొద్దున్నే మా ఎన్నికలు లోకల్ బాడీ వస్తుంది. లోకల్ బాడీ తర్వాత మళ్ళీ 4-5 ఏళ్ళకి ఎలక్షన్లు వస్తాయి. వీటికంతా డబ్బు ఎక్కడి నుంచి సమకూర్చాలనే దానికి ఒక ప్రీ ప్లాన్డ్గా ఈరోజు ప్రభుత్వం ఒక పథకం పెట్టుకొని ఈ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చిందే తప్ప ఈ రాష్ట్ర ప్రజలపైన కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల పట్ల కానీ ఎలాంటి చిత్తశుద్ధి ఈ కూటమి ప్రభుత్వం లేదని సిపిఐ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం.